భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నట్టాయి. కేటీపీఎస్ విద్యుత్ కళాభారతి మైదానంలో మహిళలకు భారీ ముగ్గుల పోటీలను నిర్వహించారు. సాంప్రదాయ ముగ్గులతో పాటు సామాజిక అంశాలను ప్రతిబింబించేలా వేసిన చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముగ్గులను పరిశీలించి మహిళలను అభినందించారు. అనంతరం విజేతలకు భారీ నగదు బహుమతులను అందజేశారు. అమ్మ అందరు ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పాడినమ్మా, స్టేజ్ మీదకి పాడిని, అక్కడ కుర్చీలలో కూర్చొని ఇక్కడ నించోకండి, అందరు అక్కడికి వెళ్ళండి. పుష్పలత మేడం, ఇందిరా మేడం, పద్మజ మేడం, హరీష మేడం. ఎం శ్వేత శివనగర్ కాలనీ, ఎం శ్వేత శివనగర్ కాలనీ మొట్టమొదటి బహుమతి 30,000 రూపాయలు నగదు బహుమతి గెలుచుకున్నారు. ఎం శ్వేత శివనగర్ కాలనీ 30,000 రూపీస్. సంక్రాంతి ముగ్గుల పోటీలో విజేతగా నిలిచింది ఎం శ్వేత శివనగర్ కాలనీ పాల్వంచ. మాధవి మేడం, మీరందరూ ఒకసారి స్టేజ్ దగ్గరికి రాగలరు. రోజా లక్ష్మి గారు, మలేహ మేడం, బేబీ మేడం. ముగ్గురికి చెప్పు, ఇటు వచ్చేయండి. మీరు అటు వెళ్ళండి అమ్మా, అక్కడ కూర్చోకండి. స్వాతి మేడం, శమంతకమణి, రోజా గారు. మహిళలందరికీ గోడ పక్కన ఉన్న వాళ్ళందరూ పక్కకు రావాల్సింది వచ్చింది. అమ్మ కొద్దిగా ముందుకెళ్ళరా. మీరు ఒకసారి స్టేజ్ దగ్గరికి రాగలరా?
జరిగింది. ఇప్పుడు న్యాయాన్ని గుర్తించి మార్కులు వేస్తా ఉన్నారు. కొద్దిసేపట్లో విజేతలు ఎవరో తెలియబోతున్నారు. దయచేసి ఎవరు వెళ్ళొద్దండి లోపలికి. ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కవర్లేమ్మా ముందు రండి. గోపాలరావు గారు డాక్టర్లు అందరూ ఉన్నారు ఈ జడ్జెస్లో. వారికి పేరు పేరున మా యొక్క కమిటీ తరఫున ఒకసారి ఎప్పుడు నవ్వుతూ మా ఆడబిడ్డలు ఉండాలని మీ తమ్ముడు అన్న మీ తోబట్టు కోరుకుంటున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మా ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. సంక్రాంతి అంటేనే గొబ్బెమ్మలు, గంగిరెడ్లు, దాసరలు, ఇంట్లో మా ఆడబిడ్డలు వండే పిండి వంటలు, కొత్త అల్లుళ్ళు, ఇల్లంతా సందడి, ఎప్పుడూ లేనంత ఆనందం ఈ సంక్రాంతి పండగకి. రైతన్నలకి పండించిన ప్రతి గింజ